సత్యమయున్నది
పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము భాగ్యములో బలముంది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను
దయచేసి నాతో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా మీరు ఒక గంట సేపు మనం ఈ యొక్క ప్రభు సన్నిధిలో మనం కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడికి మా తండ్రి, ప్రేమస్వరూపి, జీవాధిపతి, మా నమ్మకమైనటువంటి మా రాజా, సర్వకృపలకు నిధిగు మా నాయన, యుగ యుగములు సజీవుడా, సింహాసనాశీవుడా, సమస్తమును పరిపాలించే ఏకచక్రాధిపతి, సార్వభౌముడా, తిరిగి మీ ప్రియపాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన నాంపేట ఆయన కార్చిన నిత్య నిబంధన రక్తమును ప్రోక్షించుకుంటూ నీ పాదాలు రాగలన మహాభాగ్యముకి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడువు తండ్రి, నీవే మా తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడువు. వీటన్నిటికీ స్తోత్రాలు తండ్రి. ఈ కరోనా సంబంధంగా తండ్రి ఇప్పుడు తండ్రి ఇలా మేము తండ్రి చేయాల్సి వస్తుంది. మా తన ఆన్లైన్లో ఎంతోమంది చూసుకుంటూ ఉంటున్నారు. వారికి మేలు, క్షేమము, దీవెన కలుగులా ఉన్న సాయపడయ్యా, కృప తెచ్చేయి. నీ విశేషను దృష్టించు. ఘనానికి కీర్తి, మహిమాస్తుతి ఆరోపించుకున్నామని, నీ దక్షిణాస్తం ఉంచమని, గొప్ప దేవుడికి బయలుపరుచుకున్నామని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ అందరికీ క్షేమాభిధికరంగాను, దీవెనకరంగాను, మేలుకరంగాను, క్షేమాభిధికరంగాను నీ నా మహిమార్థమై జరిపించుకున్నామని, పాడే పాటలు, చదువుకునే లేఖనాలన్నింటిలో నీ హస్తముచ్చి నడిపించి మహిమ పొందమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరంభిస్తున్నాం. తోడుగొండమని, మాకు కాదు, మాకు కాదు, నీ కృపాసక్తి మీ నామానికి మహిమ ఆరోపించుకున్నామని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 100, 100, పాట సంఖ్య 100. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా, నా మనసా. సరిపోతా సరే చూడండి కొంచెం. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా, నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా, నా మనసా. నీ ప్రేమ దాటికి సాటియే లేదు, నీ ప్రేమ దాటికి సాటియే లేదు. నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా, నా మనసా.
ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని శరణాగతులగువారు ప్రభుని శరణాగతులగువారు విడుదల నొందెదరు విడుదల నొందెదరు విడుదల నొందెదరు ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణమిడెనిలలో 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 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరనాలించి మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానం విమ్ము నీ జ్ఞానం విమ్ము నీ జ్ఞానం విమ్ము ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. పాట సంఖ్య 92. పాత పుస్తకాలు కూడా 92. ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవరు. ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవరు ఆయనే నా దిక్కుగాకెవరు. ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవరు ఆయనే నా దిక్కుగాకెవరు. ఇహమందు వేరేది పేరే లేదు ఆయనే నా కొసగే ఆత్మానంద. ఇహమందు వేరేది పేరే లేదు ఆయనే నా కొసగే ఆత్మానందం. నన్ను విమోచించి నా కొసగే విడుదల నాకందించే నిత్యముక్తి. నన్ను విమోచించి నా కొసగే విడుదల నాకందించే నిత్యముక్తి. ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవరు ఆయనే నా దిక్కుగాకెవరు. దైవ పుత్రుండే నా ప్రియుడు యేసు
ప్రాయచిత్తుడైన గొర్రె పిల్ల దైవ పుత్రుండే నా ప్రియుడు యేసు ప్రాయచిత్తుడైన గొర్రె పిల్ల ఇహమున కరిగేను తన రక్తమిచ్చేను కల్వారిపై ప్రాణమర్పించేను ఇహమున కరిగేను తన రక్తమిచ్చేను కల్వారిపై ప్రాణమర్పించేను ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవ్వరు ఆయనే నా దిక్కుగాకెవ్వరు సిలువలో వేలాడి బలిగా విలువైన ప్రాణము అప్పగించే సిలువలో వేలాడి బలిగానాయన్ విలువైన ప్రాణము అప్పగించన్ నలుగా గొట్టబాడి గాయములా నొంది తిరిగి లేచేను నా ప్రియుడు యేసు నలుగా గొట్టబాడి గాయములా నొంది తిరిగి లేచే ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగాకెవ్వరు ఆయనే నా దిక్కుగాకెవ్వరు పాట సంఖ్య 499, ఇంకో పుస్తకంలో 427. 499 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాలు 427. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దాసుడుగానే ఎంచి చెప్పేదా గొప్పది గొప్పది. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తము దసుడనగునే, వాటి మొత్తము దసుడనగునే. ఎంచి చెప్పేద గొప్పది గొప్పది, ఎంచి చెప్పేద గొప్పది గొప్పది. దేవాని తలంపులు నాకెంతో ప్రియం. పాశములు నన్ను ఆరికట్టగా, పాతలపు పాశములు నన్ను ఆరికట్టగా. ఆవరించే మరణ ఊరులు, ఆవరించే మరణ ఊరులు. కృంగిపోతినో దేవా, కృంగిపోతినో దేవా, కృంగిపోతినో దేవా. ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని. ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని. అందుకే నే పాడదా, కీర్తించదా. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవాని
తలంపులునా నా లేచువారు నన్ను బెదరించెడివారు నా మీదికి లేచువారు నన్ను బెదరించెడువారు దేవా నీ రక్షణ నా నుండి దేవా నీ రక్షణ నా నుండి దాటిపోయే ననేవారు దాటిపోయే ననేవారు దాటిపోయే ననేవారు ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని అందుకే నే పాడగా కీర్తించదా నీ తలంపులునా ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులునా కాపుదలలో రాలేకయుంటిని నీవే నా కాపరినంటివి కాపుదలలో రాలేకయుంటిని పాపినయుండి పాప మెరుగానంటి పాపినయుండి పాప మెరుగానంటి శాపగ్రస్తుడనైతి దేవా శాపగ్రస్తుడనైతి దేవా శాపగ్రస్తుడనైతి దేవా ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని ప్రార్థనలో మోరపెట్ట వింటివి నా దీనధ్వని అందుకే నే పాడదా కీర్తించదా దేవా నీ తలంపులునా ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులునా మూత వేసి నా మూర్ఖతయును దాగియుండిన నా పాపము మూత వేసిన నా మూర్ఖతయును దాగియుండిన నా పాపము విప్పి చూపి శిక్షించనంటివి విప్పి చూపి శిక్షింపనంటివి కక్షలేని నా దేవా కక్షలేని నా దేవా కక్షలేని నా దేవా సర్వము పోయిన వాడను అర్హత లేని వాడను సర్వ పోయిన వాడను అందుకే నే పాడదా కీర్తించదా దేవా నీ తలంపులునా ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులునా నేను కాటడలను నేర్చుకో నాట్లును నేను నీ
మాటలను నేర్చుకోనున్నట్లును ప్రేమనుంది ఉండుట నాకు, ప్రేమనుంది ఉండుట నాకు, మేలని నేర్పించితివి, మేలని నేర్పించితివి. నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము. దినమెల్ల నేను ధ్యానింతును, నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము. దినమేలో నేను ధ్యానింతును. అందుకే నీ పాడేదా కీర్తించదా. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవాని తలంపులు నా పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లిన మెట్టలు మట్టమై. పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లిన మెట్టలు మట్టమై. ఒట్టు పోటు నేను చెప్పేదా, ఒట్టు పెట్టుకొని నేను చెప్పేదా. విడిచిపోదు విడిచిపోదు నిన్ను కృప, విడిచిపోదు నిన్న. నీ వాగ్దానము నా స్తోత్రము, నా తత్వము, నా హృదయ ధ్యానము, నీ వాగ్దానము నాకు నా అర్థధ్వను, నా హృదయ ధ్యానము అంగీకరించు దేవా. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవాని తలంపులు నేను చేయున్నది ఇప్పుడు నీవు ఎరుగ చేయున్నది ఇప్పుడు నీవు ఎరుగ తెలిసి కొందువు నీవు ఇక ముందుకు, తెలిసి కొందువు నీవు ఇక ముందుకు. నా పరిపూర్ణ మార్గమిదే, నా పరిపూర్ణ మార్గమిదే, నా పరిపూర్ణ మార్గమిదే. నీ స్వరము వింటిని నీ రూపము, వింటిని నీ స్వరము, కంటిని నీ రూపము. హల్లెలూయా కీర్తించగా. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవాని తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. పాటి మొత్తము దాసుడనగునే, పాటి మొత్తము దాసుడనగునే. ఎంచి చెప్పేద గొప్పది గొప్పది, ఎంచి చెప్పేద గొప్పది గొప్పది. దేవాని తలంపులు
For our evening Bible study, shall we turn to Hebrews chapter 12? Hebrews chapter 12. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాం. The first 2 verses, all of us we are going to read. Hebrews chapter 12 verses 1 and 2. All of us. కలిసి చదువుకుంటాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులుగా మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, మా నమ్మకమైన మా నాయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన మహిమగల ఔన్నత్యమైన నామపేట, అన్ని నామల కంటే మించిన నామపేట రాగలిగిన మహాభాగ్యముకి స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా బైబిల్ పాఠాన్ని స్టార్ట్ చేస్తుంటుండగా మాకు కావాల్సిన నీ కృపద ఇచ్చి అయోగ్యుల మీదో చెప్తాం నిలబడతాం, కానీ మా మాటలన్నీ బొట్టివే. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో జీవం ఉంది. నీ మాటలే మా ప్రభుని యేసుక్రీస్తు వారే ఉంటున్నారు కనుక సమస్త అధికారం అంతా ఆధిపత్యం నీకే అప్పగిస్తూ తండ్రి కావాల్సిన వాక్కులు దయచేసి నడిపించి మహిమ పొందమని, అనవసరమైన మాటలను తప్పించమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హెబ్రీ 11వ అధ్యాయం 39-40 వచనాలు. Hebrews 11th chapter verses 39 and 40. అందరం కలిసి చదువుకుంటామా? All of us please. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచాను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనము లేకుండా వీళ్ళు పూర్తి కాలేరు. Without us they are not made perfect. ఇప్పుడు వాళ్ళంతా మనం చూస్తూ మనం ఎలా పరిగెత్తామా చూడాలని కోరుతూ ఉంటున్నారు. All of them are looking at us and they are observing how we are running. 12వ అధ్యాయం 1 వచనం, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించిన మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. That's why 12:1 says, wherefore seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which do so easily beset us. ఇప్పుడు వాళ్ళు మన వైపు చూస్తున్నాం అంతా కూడాను పెద్ద గుంపుగా, మీరు ఎలా నడుస్తారో మేము చూడాలని కోరుతున్నాం, మీరు ఎలా పరిగెత్తారో మేము చూడాలని కోరుతుంటున్నాం. So all of those people, they are sitting and they are observing carefully how we are walking, how we are running. ఇంత గొప్ప సాక్ష్యం మేఘంలో మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. So great a cloud of witnesses are they have encompassed us. So let us lay aside every weight and the sin which do easily beset us. మనం సులభంగా మనం చిక్కులు పెట్టే పాపం నుండి తప్పించబడాలంటాడు. దానికంటే ముందు ఏమంటాడు? ప్రతి భారమును విడిచిపెట్టి. Here it is written that we should be separated from the easily besetting sins, and also before that it is written we must lay aside every weight. కనుక పరిగెత్తేవాడు ఏదైనా బరువు ఎత్తుకొని పరిగెత్తాలంటే చాలా కష్టం. If anybody who is in the race running, carrying a weight and running is very difficult. ఈ కాలేజ్ పిల్లలు వాళ్ళు వెనకాల వేసుకుంటారు, అని వేసుకుని వాటర్ బాటిల్ కూడా పెట్టుకుంటారు. All the college students, they will be having a carry bag at the back, and in that water bottle also will be there. పరిగెత్తాడా? See, with all this weight, can he run freely? కనుక అన్ని కూడా వదిలిపెట్టేయాలి. They have to leave all those things. అందులో పరిగెత్తేవాడు ఎలా ఉండాలంటే కన్నా వానికి ఏ భారము ఉండకూడదు. So the person who is in the running race, he should not have any weight. 2 కొరింథీ 2 Corinthians. 3 కొరింథీలు 1 Corinthians 3 కొరింథీలు 9వ అధ్యాయం 9th chapter 26-27 వచనాలు. 1 Corinthians 9th chapter 26 and 27.
అందుకే చదువుకుంటామా? All of us. ఉమ్. I therefore కాబట్టి so నేను run, గురి చూడవలన not as పరిగెత్తవలను uncertainly, కాను, so fight గాలి I, కొట్టువలన not as పోట్లాడలేదు. one that కానీ beateth the air, ఒకవేళ ఇతరులకు but I ప్రకటించిన keep తర్వాత under my body నేనే and bring it into నా subjection, శరీరంను నలగొట్టుకుని lest that దాన్ని by any means when I have preached to others, I myself should be a castaway. గురు చూడని వాడి వల్ల నేను పరిగెత్తడం లేదు. I am not running as a person without seeing the without having a focus. కనుక గురి చాలా ఇంపార్టెంట్. See, our destination, our aim is very important. ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా So అంటున్నాడు. after telling to the others, I may become a reprobate. That's why I am keeping my body under subjection. తర్వాత మనం గమనించామంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక Book of Philippians, 3వ అధ్యాయం 3rd chapter. ఇక్కడ ఈ మనుషుడు ఏమంటున్నాడు? See what he is telling. 11వ వచనం Verse 13. చదువుకుంటాం. All of us. సోదరులారా, Brethren, నేను ఇదివరకు I count పట్టుకుని not ఉన్నాను myself to have తలుచుకున్నాను. apprehended, అయితే but this one ఒకటి thing I do, చేస్తున్నాను, forgetting those వెనక things ఉన్న which are మరిచి behind, ముందున్న and వాటి reaching కొరకే forth unto వేగిరపడుచున్నాను. those things which are before. వెనక ఉన్న మర్చిపోయి ముందుకు గురి చూస్తూ వెళ్తున్నాను. Forgetting those things which are behind and reaching forth unto those things which are before. కనుక ఇది మనకు కావాల్సింది. See, we must have this quality. ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపము అది నా అంశం. See, today we are going to see on the subject easily besetting sins. సులభంగా చిక్కులు పెట్టేస్తాయి. Very easily they will beset us. కనుక ఇలాంటివి 12 ఉన్నాయి. This type of sins are nearly a dozen are there. డజన్. One dozen are there. కనుక ఈ 12 ఇవన్నీ చూడాలంటే కానీ ఇప్పుడు టైం కుదరదు. We కనుక cannot see all those 12 things. మొట్టమొదటి చూస్తాం. One thing we are going to see. ఇప్పుడు మొట్టమొదటి రండి, First one, ద్వితీయోపదేశ కాండము Deuteronomy. 24వ అధ్యాయం Deuteronomy chapter 24, 14-15 వచనాలు. 14 and 15. 24వ అధ్యాయం Deuteronomy chapter 24 verses 14 and 15. కలిసి చదువుకుంటాం. All of us. నీ Thou సహోదరుల్లో shalt not నీ oppress an hired servant నీ that is గ్రామంలో poor and needy, నీవు whether he దరిద్రుడైన be of thy కూలివాణ్ణి brethren or బాధింపకూడదు. of the strangers that are in thy land within thy gates. చూడు అస్తమింపు At his day వానికి ఇవ్వను. thou shalt give వాడు him his బీదవాడు hire, కనుక neither shall దాని the మీద sun ఆశ go down పెట్టుకొనును. upon it, కాబట్టి for he is poor, యెహోవా and setteth his మొరపెట్టునేమో heart upon అది it, lest he cry against thee unto the Lord, and it be a sin unto thee. కనుక ఏనాటి కూలి ఆనాటి ఇవ్వకపోతే వాడు మరబడతా అంట. నువ్వు ఇవ్వకపోతే బిగబడితే అది పాపం అవుతుందంట. If you won't give the wages every day, and then what will happen? He will pray unto the Lord, and it will become a sin to you. ఈ దినాల్లో మనం కూడా చూస్తూ ఉంటే ఈ కరోనా వచ్చింది, దినకూల్లో బతికే వాళ్ళు ఎలా బతుకుతున్నారనిపిస్తుంది మనకు. Nowadays, when we are seeing this corona disease, coronavirus, we are astonished how these daily wage laborers are leading their lives. 15వ అధ్యాయం 15th chapter, డ్యూటరానమీ 15 చాప్టర్. Deuteronomy 15th chapter. ఇక్కడ మనం గమనించామంటే See, when we see this, ఇది సునాద సంవత్సరం వస్తుంది. this is a jubilee year. అప్పుడు నువ్వు మోసయుక్తంగా మాట్లాడకూడదు. 15:9 వచ్చిన 15:9. We should చదువుకుంటాం. not have any wickedness. విడుదల Beware that there be సంవత్సరమైన not a thought 7వ in thy సంవత్సరము wicked heart, సమీపమైనదని saying, the చెడ్డ 7th తలంపు నీ year, మనసులో the year of పుట్టకమున్నట్లు release, జాగ్రత్త is at hand. పడుము. And then I బీదవాడైన will evil నీ against thy సహోదరుని poor ఎడల brother, కటాక్షం and thou చూపక give నీవు him వానికేమీ not, చెప్పకపోయినా and he cry unto the వాడు Lord ఒకవేళ against నిన్ను thee, గుర్చి and it మొరపెట్టును, be sin unto thee. అది నీకు పాపమగును. It will become sin unto you. కనుక మోసయుక్తంగా అలా కూడా చేసేవాళ్ళు ఉండాలని. So many people deceitfully they will rob the others. ఇంకా మనం చూసామంటే If you see further, లేవియా కాండము Leviticus 19వ అధ్యాయం, Leviticus 19th chapter. లేవియా కాండం 19వ అధ్యాయం Leviticus 19th chapter, 13వ వచనం. verse 13. అందుకే చదువుకుంటామా? All of us. నీ Thou shalt పొరుగు not వాని defraud thy హింసింపకూడదు, brother, వాని neither rob him. దోచుకొనకూడదు. The wages of him కూలి వాని that కూలి is hired shall not be మరునాటి divided with వరకు thee all night నిద్ర until the morning. ఉంచుకొనకూడదు. వాని కూలి వానికి ఇచ్చేయాలి దినదినం. You have to give the wages to that person by the evening itself. వాడు రేపిస్తాను లేకపోయినా అంటే కన్నా వాడికి ఆ రోజు ఏమైనా తినాలా? So if you say tomorrow I will give you your wages, that night what he is going to eat? కనుక ఈజీగా వాని కూలి నువ్వు కానీ బిగబట్టావంటే అది పాపం అవుతుందంట. So if you keep those wages with you, God is telling it is a sin. యాకోబు రాసిన పత్రిక James 5th చాప్టర్. James 5th chapter. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం James 5th chapter, 4వ వచనం. verse 4. యాకోబు 5:4. James 5:4. అంత All చదువుకుంటామా? of us. Behold, the hire of the laborers who have reaped down your fields,
which is of you kept back by fraud, crieth, and the cries of them which have reaped are entered into the ears of the Lord of Sabaoth. ఎట్టంటాడు, ఇదిగో మీ చేరు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరబెట్టుచున్నది. Even those wages which you have kept by fraud, and those wages are crying unto the Lord, they have entered into the ears of the Lord. ధనవంతులు ఈ పని చేసేవాళ్ళు. See, generally rich people will do like this. కనుక వాడు భూమి పంట బాగుంటుంది, వాడు సంతోషంగా ఉంటాడు, అంతా అది అనుభవిస్తూ బాగా కూబొట్టి కూడా ఉంటారు. వదదిన ముందు వాళ్ళ సంగతి ఉంది. So here when the harvest is plenty, he will be enjoying. వదదిన మందు వాడి సంగతి బయటపడుతుంది. And the last day, see, his original colors will come out. కానీ గమనించమంటే అన్యాయంగా ఈ రీతిగా సంపాదించే సంపాదన, అన్యాయంగా సంపాదించే When we earn these things by fraud or in an unjust way. ఇవన్నీ తలుస్తూ వచ్చినప్పుడు నాకు జక్కయ్య జ్ఞాపకం వచ్చాడు. So when I am thinking of all these things, Zacchaeus came to my mind. ఇక జక్కయ్య ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, నేను ఎవరికైనా అన్యాయం చేసిన జ్ఞాపకం వచ్చిందంటే 4 గంటలు ఇస్తా అన్నాడు. What Zacchaeus said, if I have taken anything fraud from anybody, I will give him 4 times, 4-fold. లూకా 19వ అధ్యాయం. Luke's Gospel 19th chapter. లూకా సువార్త 19వ అధ్యాయం. Luke 19. జక్కయ్య గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. For some time we have to talk about Zacchaeus. జక్కయ్య ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. He is having a desire. యేసు ఎవరో చూడాలి. He wanted to see who Jesus is. ఇతడు సుంకపు గుత్తదారుడు. He is a tax collector. సుంకపు గుత్తదారుడు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో కూడా ఒకడు ఉన్నాడంట. And see, one of the tax collectors are also there in the disciples, among the disciples of Lord Jesus. He heard. అక్కడ చూడితే ఆయన పేరు లేవి అంట, తర్వాత మత్తయి కూడా పేరు పెట్టుకున్నా అంట. His original name was Levi, but he changed his name to Matthew. ఈ డబ్బు పిశాచి ఎట్లా వదిలిపెట్టింది ఆయన్ను, అన్ని వదిలిపెట్టేసి ఇచ్చేసాడని ఆయన కూడా చూడాలా. That Levi has left everything. How this desire, lust of money has left him. I want to see that Matthew also. ఇంకా అంత ఆశతో ఉన్నాడు. So with such a great desire, this Zacchaeus was there. అంతేకాకుండా తన జీవితంలో విసుగు చెంది ఉండొచ్చు. Not only that, he must be tired of his life. సగమాస్తి పేదలు పంచిపెట్టేస్తా అంటే తమాషానా? See, 50% of my property I want to give to the poor people. Is it an easy thing? అన్యాయంగా చేసిన వానికి నేను 4 గంటలు ఇస్తా అన్నాడు. నిర్గమకాండం 22:1 వచ్చే ప్రకారంగా. If I have taken anything from any man by false accusation, I will restore him fourfold. That is from the book of Exodus it is written. కనుక ధర్మశాస్త్రంలో ఎరిగిన వాడు. He knew the law also. అంతేకాదు వీటన్నిటిలో విసిగిపోయినాడు అనుకుంటాను. He must be tired of all these things. ఇంతేకాదు అన్యాయం చేసిన వాడి ఇల్లు ఎలా ఉంటుందో తెలుసునా? See, if anybody earns anything through unjust means, how his house will be? హబక్కూక్ Book of Habakkuk, 2వ అధ్యాయం. 2nd chapter. హబక్కూకు 2వ అధ్యాయం. Habakkuk chapter 2. Verse 11. అందరికీ చదువుకుంటాం. All of us. గోడలు For the stone shall cry out రాళ్ళు of the మొరబెడుచున్నవి, wall, and the beam out of the ధూళములు timber వాటికి shall ప్రత్యుత్తరం answer it. ఇచ్చుచున్నవి. గోడల్లోని రాళ్ళు మొరబెడుచున్నవి, ధూళములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. The stones in the wall, they are crying out, and the beam out of the timber is answering it. అక్కడికి అవి మాట్లాడుతుంటే విన్నాడేమో. So probably he must have heard those things speaking. అరే అన్యాయంగా సంపాదించావురా, You have earned all these things in an unjust means. గోడలు ఉండే రాళ్ళు మాట్లాడుతున్నాయి, Stones in the wall are speaking, రూఫ్ ఉండేటువంటి దూలాలు and మాట్లాడుతున్నాయి. the beams made of timber, they are speaking. ఇవన్నీ కూడా కలవరం ఇచ్చింటాయి. So because of all these things, he became restless. ఈ రాళ్ళు మాట్లాడతాయి. Stones speaks. ఇప్పుడు నీ ఇంట్లో ఉండే రాళ్ళు కూడా మాట్లాడతాయి. Even in your house, the stones in your wall also will speak. ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చోండవు కదా, కాస్త ఆలోచించు. Today, see, you are not having any other work, you are locked down, under lockdown. Now you think of these things. కనుక నీ ఇంట్లో ఉండే రాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయా? The stones in your wall, are they speaking to you? దూలాలు ఏమైనా మాట్లాడుతున్నాయా? Or the beams are speaking to you? అన్యాయంగా సంపాదించే సంపాద మాట్లాడుతుందా? The property which you have earned in an unjust means, is it speaking to you? ఇది లేకపోతే ఏదో తమాషాలే సెలవు దొరికిందని చెప్పింది
తాగి తదనాలు ఆడుతున్నావా? or because you are having a holiday, enjoying the world. కనుక ఈవేళ నీ యొక్క గోడలో ఉండే రాళ్ళు మాట్లాడతాయి, Today the stones in your wall will cry, బీమ్స్ కూడా మాట్లాడతాయి. even the beams will speak. కనుక కాసేపు కూర్చొని ఆలోచించు. Just think leisurely. ఈ రాళ్ళు దూలాలు మాట్లాడతాయంట. The stones and the beams, they are going to speak. ఇంకా గమనించామంటే కన్నా యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు. Book of Joshua, one word is there. యెహోషువ 24వ అధ్యాయం, Joshua chapter 24. 24వ అధ్యాయం. Joshua 24. యెహోషువ వాళ్ళకంతా కూడా ఇక స్వాస్థ్యం అంతా పంచిపెట్టి Joshua, after dividing the inheritance to all the tribes, అందరిని పిలిచి and he called all of them. వాళ్ళు చెప్పాల్సినంతా చెప్పేసి So he has narrated everything to them. ధర్మశాస్త్రం సంగతులు అన్ని వాళ్ళకి చెప్పి And he has explained what is there in the law. వాళ్ళతో చెప్పిన తర్వాత After that, 27 వచ్చినాం, 24, 27 24th chapter, verse 27. చదువుకుంటాం. All of us. జనులందరితో ఇట్లా And Joshua said unto all the ఆలోచించుడి, people, Behold, యెహోవా this stone మనతో shall be చెప్పిన a మాట witness అనియు unto us. ఈ రాతికి For it hath వినబడింది heard కనుక all of the words అది of the Lord మన మీద which he సాక్షిగా spake unto us. ఉండెను. It shall be therefore a witness unto you, lest ye deny your ఒక God. రాయిని తీసుకొచ్చి పెట్టి దాని ముందు అంతా చెప్పాడు, ఈ రాతికి వినబడింది. Joshua brought a stone and kept it there before all of them, and he said, this stone has heard what all I have spoken. అదే సాక్ష్యం మనకు. And it is our witness. అది వాళ్ళు ఒప్పుకున్నారు, అయ్యా సాక్ష్యం అదే అని. They also agreed for it. కానీ గమనించామంటే కన్నా రాళ్ళు వింటాయి. So when we see carefully, the stones can hear. ఇక లాభం నుంచి యాకోబు వెళ్ళిపోతూ ఉంటుండగా చెప్పజేయకుండా వెళ్ళిపోతున్నాడు. When Laban is going away, Jacob is going away from Laban without informing Laban. సరే లాబాను అలా కనుక్కొని మధ్యలో వచ్చి కలుసుకున్నాడు, మాట్లాడినాడు, అంతా అయిపోయింది. Laban inquired about Jacob and he came to know the truth, and again he came after him and they met. నీ దేవుడే నాతో మాట్లాడాడు, లేకపోతే నేనేం చేసిందో నిన్ను అన్నాడు. Then Laban said, your God has spoken to me, if not I would have finished you. అలాంటిది నువ్వు ఇది దాటి రాకుండా నేను ఇది దాటి రాకుండా మన మధ్యలో ఒక రాళ్ళు కుప్పేస్తాం, ఇది సాక్ష్యం మనకన్నాడు. And then what Laban said, you should not come beyond this and I will not come beyond this. So in between let us keep a heap of stones. కనుక ఈ కుప్పే సాక్ష్యం మనకు. And this heap is a witness unto us. కనుక వాళ్ళు రాళ్ళు సాక్ష్యంగా పెట్టుకుంటూ వచ్చారు. So they kept stones as witnesses. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద వర్తమానం ఇచ్చి ఉంటుండగా, Lord Jesus Christ, when he was giving the Sermon on the Mount, కనుక ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఆ రాళ్ళల్లో ఈ శబ్దం ఉంటుందని చెప్పి ఆ టెక్నాలజీ వాళ్ళు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అని తీసుకుని వెళ్ళి ప్రభు యొక్క స్వరాన్ని మనం వినడానికి ఏమైనా ఏర్పాటు ఉందా అని చెప్పి ట్రై చేస్తున్నారు. today the latest technology is in such a way. Now what the scientists are doing, there will be some noise, there will be some sound and vibrations in these stones. Can we hear how the Lord Jesus Christ spoke? Probably they must be recorded, hidden in these stones. They are trying to get those vibrations. కనుక గమనించ రాళ్ళు వింటాయి. So stones will hear, remember. నీ ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళు వింటా బిడా. My son, the stones in your house, they will surely hear what you are speaking. అవి మాట్లాడుకుంటున్నాయి, దూలాలు జవాబిస్తున్నాయి. They are speaking, stones are speaking to one another, and beams are also responding. నువ్వు ఎలా సంపాదించావో తెలుసు. How you earned all these things, they know it. కనుక అన్యాయంగా సంపాదించినంత కూడా ఇప్పుడు మాట్లాడుతుంది. All the thing what you earned in an unjust way, that is speaking. ఈ రాత్రి నీ ఇంట్లో మాట్లాడుతుంది, కాసేపు కూర్చొని విను. Just you sit in your house and hear carefully, they are speaking to you. అలా మాట్లాడినట్లుంది జక్క ఇంట్లో. Like that, Zacchaeus felt that the stones are speaking to him. కనుక కలవరం వచ్చింది. There is restlessness, confusion. నెమ్మది లేని స్థితి వచ్చింది. There is no peace in him. కనుక నేను సరి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. So he wanted to rectify everything. కనుక పొట్టివాడు, He is a short man. కనుక అందరూ ఉన్నారు కాబట్టి కనబడదని చెప్పి ప్రభా దారిలో వస్తున్నానని చెప్పి చెట్టుకి కూర్చున్నాడు. ఎవరైనా ఏమనుకుని ఏం పర్వాలే అని. So Lord, he came to know that Lord Jesus Christ is coming in the way. He is physically very short and many tall people are there, he cannot see. That's why whatever people may say, I will climb the tree and I will sit there. ఆ మత్తయిని నేను చూడాలి. I want to see that Matthew. ఆ ప్రభుని నేను చూడాలి. I want to see Lord Jesus. దీన్ని విడుదల నేను పొందాలి. Today I want to be delivered from this. అని ఆశ కలిగి ఉన్నాడు. There is a deep desire. ఎక్కి కూర్చున్నాడు. And he sat on the tree. ప్రభు రానే వచ్చాడు. Lord Jesus Christ came there.
తలెత్తి చూడ చూశాడు. Suddenly he lifted up his face and eyes and he looked unto Zacchaeus. పేరు చెప్తున్నాడు, జక్కయ్యా దిగిరా, నేడు నేను ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాడు. He is calling him by name. Zacchaeus, today I have to stay in your house. Come down. ఆశ్చర్యపోయి ఉంటాడు. Zacchaeus was astonished. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. Today I have to abide in thy house. ఎవరు ప్రోగ్రామ్ ఇచ్చినట్లుంది కదా. It is something like already it is programmed. కనుక నువ్వు అక్కడ వెళ్ళాలి, అక్కడ గుడ్డోడు ఉన్నాడు, వాడిని బాగు చేయాలా. అదైన తర్వాత జక్కయ్య అనే వాడు చెట్టు మీద ఉన్నాడు, వాడిని ఇట్లే నువ్వు వెళ్ళాలా, వెళ్ళి వాడు ఈరోజు రక్షణ పొందాలా. It is something like a prefixed program. That is, you have to go to Jericho and there will be a blind man there and now you have to heal that blind man. After that, when you are walking, there will be a person who is sitting on the tree and you have to go to his house. It is something like already set program. ఆ రీతిగా ఉండవలసి ఉన్నది. It is said that I have to abide in thy house today. నీ ఇంట్లో ఉండవలసి ఉంది. Yes, I have to abide. I must abide at thy house. కనుక తన ఆశను చూశాడు, He delayed. తన లోపల ఉన్నటువంటి కలవరమంతా చూశాడు. And see, he has seen all the confusion in his mind. వచ్చాడు. ఆ మాట అనగానే జక్కయ్య అనగానే ఆశ్చర్యపోయి ఉంటాడు. The moment when the Lord Jesus Christ addressed him as Zacchaeus must be wondering. ఆ అత్తయ్యని పిలిచినట్టు నన్ను పిలుస్తున్నాడా? He is calling me as he called Matthew. శిష్యులు కూడా అలాగే పిలిచాడంట. His disciples also he called like that. I heard. పేతురుని కూడా అలా పిలిచాడంట. He called Peter like that. యాకోబు యోసేపు వాడిని కూడా అలాగే పిలిచాడంట. And James and John and all these people he called like that. నన్ను అలా పిలుస్తున్నాడు ఏంటి? Is he calling like that? పేరు పెట్టి పిలుస్తున్నాడు. He is calling me by name. అని నేరుగా వస్తున్నాడు కానీ ఎవరు నా గురించి అని చెప్పలేదే. See, he is coming near to me, but nobody told about me to him. ప్రభువుకి అంతా తెలుసును. The Lord knows everything. నీ పేరు తెలుసును. He knows your name. మీ నాయన పేరు తెలుసును. He knows your father's name. మీ తాత పేరు తెలుసును. My grandfather's name also. మీ ముత్తాత పేరు కూడా తెలుసును. Grandfather's father also. ఆదా వరకు చెప్పగలడు. God can tell all the genealogy above up to Adam. అంతా ఏది మర్చిపోలేదు. God has not forgotten anything. కనుక నీ పేరు తెలుసు. God knew your name. నామకార్థుడు క్రైస్తుడిగానే ఉండవేమో. You may be a nominal Christian today. అక్కడో పేరు ఇక్కడో పేరు కలిగిన వాడు You ఉండవేమో. are having one name here and one name in the office. అయినా తెలుసు దేవునికి. Even then God knows your condition. నీ స్థితిగతులని తెలుసును. God knows your situation. కానీ ప్రభు ఇచ్చి ఏమంటున్నాడు, జక్కయ్య దిగు అన్నాడు. What Jesus is telling, Zacchaeus, come down. ఆశ్చర్యపోయింటాడు, నా పేరేటి తెలుసు నీ. How he knew my name? Zacchaeus may be wondering. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసామంటే, John's Gospel 2nd chapter when we see, అక్కడ చూసామంటే ఏమంటాడు తెలిసిన, there what he is telling, ఎవడు ఆయనకు ఏమి చెప్పాల్సిన పని లేదంట. nobody need tell him anything. John's Gospel chapter 2. సెకండ్ చాప్టర్, Chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదువుకుంటాం. 23, 24, 25. చదువుకుంటాం. All of us. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకులు చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచారు గనుక యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఎవడు మనుషుల గురించి ఎవడు ఎవరి గురించి ఆయనకు రికమెండేషన్ అక్కర్లేదు. కనుక అందరి సంగతి తెలుసును. వాళ్ళు సూచక్రియలు చూసి నమ్మారు కానీ ఈయన వాళ్ళ ఆంతరం ఎరిగి వాళ్ళ వశం కాలేదు. See, they saw his miracles and they believed, but he knew what is there inside them, and he has not committed himself unto them. అందరి సంగతి తెలుసాను. He knew about all men. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అవుతుంది. Now and then I will be wondering. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి లోకంలోకి వచ్చాయంటే అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడిగా ఈయన నిలబడితే ఎలా ఉంటుంది ఆయనకు? Lord Jesus Christ came to this world knowing everybody's heart. When he is standing here, means how it will be. ఒకవేళ నీకే అట్టి అవకాశం ఇచ్చానుకో, అందరి హృదయాలు ఎరిగే అవకాశం నీకు ఇచ్చాడు. Suppose if God has given the opportunity to know what is there in everybody's heart, ఇంకేమన్నా ఉందా? ఇంకా చూసుకో, that isn't it? ప్రభా నేను చచ్చిపోతా, నేను బతకలేను, చచ్చిపోతా. I cannot live, oh Lord, I cannot live, I will die. సరే, ఒకరి హృదయం ఒకరికి అర్థమయ్యేట్టుగా దేవుడు కానీ చేస్తే, suppose if you can understand the other's heart and other can understand your heart,
పొడుచుకొని వస్తారు. And they will be killing each other. What is there in the heart? If you ఇంకా know? భూలోకంలో ఒక్కడు మిగలడు. Nobody will be there on the earth. కనుక అదొకటి మాత్రం రహస్యంగా పెట్టాడు, కారణం చేతనే బతుకున్నాం మనం. So Lord Jesus Christ kept that as a secret. That's why we are able to go forward. కనుక ప్రభు ఎలా జీవించాడు? How he lived. అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడిగా. He knew all hearts. What is there in them? ఎంత భయంకరమైనటువంటి హృదయాలు ఉన్నాయి. Let it be the wicked heart. అంతేకాదు అది అంధకార హృదయం, Or let it be a darkened heart. కనుక కఠిన హృదయం, Or it may be a very hard heart. రాతి గుండె, Maybe a stony heart. కనుక ఇవన్నీ ఎరిగి కూడాను ఎంతగా సహించుకుంటూ వచ్చాడు. Knowing all these things, how much he bore all these things. ఆయన ప్రేమ ఎంత గొప్పది. See his love, how great it is. నువ్వెంత మాయదారు వేషం వేసుకున్నా కూడాను నీ సంగతి కూడా ఎరిగిన వాడే ప్రేమతో ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా. You may be behaving in a hypocritical way. Even then, knowing your condition, with love he is speaking tonight. కనుక ఈ రాత్రి గదిలో ఒంటరిగా ఉండవు. Today, tonight, you are there all alone in your room. నీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you. నీ హృదయాన్ని ఇంకా ఆయనకి ఇవ్వలేదు. You have not given your heart to him. అయినా సరే Even then, ప్రేమతో with love, నీ సంగతి అంతా నాకు తెలుసును. I know your condition. నీ పేరు తెలుసు. I know your name. నీ ఊరు తెలుసు. I know your village. నీ మోసం తెలుసును. I know your నీ deceitfulness. అన్యాయం తెలుసును. I know your unjust నీ condition. అక్రమం తెలుసును. I know your wickedness. ఎంత ఎరిగి కూడా ఈ రాత్రి నీ ఇంటిని దర్శించడానికి వచ్చాను అంటాడు. Knowing all these things, what Jesus is telling, today I came to your house to visit you. అంతేకాదు, Not only that. నీ ఇంట్లో ఉండే గోడలోని రాళ్ళు మాట్లాడతాయి. కాసేపు కూర్చొని చూడు. If you just think for some time by sitting leisurely, the stones in your walls will speak. అన్ని మాట్లాడుతుంటాయి. Everything will speak. దేని కొరకై? Why? ఆయన చూపించే దేని కొరకై? Why God is showing all these things? క్షమించుటకై, To forgive you, కడుగుటకై, to wash you, తన సొంత బిడ్డగా చేసుకున్నటకై, to make you his own child. నీ కొరకై నిన్ను దాచిపెట్టించాడు, అన్ని అనుభవించాలని. What all God has preserved for you, the desire of God is you must enjoy them. ఈ కరోనా దానికే వచ్చిందేమో. Probably this corona must have come for that purpose only. ప్రభా, నాతోనే మాట్లాడుతున్నావు. Lord, you are speaking to me. నేను మోసంగా జీవిస్తున్నాను. Yes, I am leading a deceitful life. నా జీవితం నా తల్లిదండ్రులకు తెలియదు. My life, my parents do not know. నా స్నేహితులకు తెలియదు. My friends do not know. నా భార్యకు తెలియదు. My wife do not know. నా భర్తకు తెలియదు. My husband do not నా know. పిల్లలు తెలియదు. Nobody knows. రహస్య జీవితాన్ని గడుపుతున్నా. I am leading a secret life. ప్రభా, క్షమించు. Lord, forgive me. ఎంత ప్రేమ కలుగుతో ప్రభు ఈ కరోనా తీసుకొచ్చి నిన్ను బంధించి నీతో మాట్లాడుతున్నాడు, చూస్తున్నావా? See the love of Lord Jesus Christ. By bringing this coronavirus, he kept you in a room, isolated, and he is speaking to you. ఇదిగా మాట్లాడుతుంటే గన నువ్వు వాయిదా వేసావంటే భ్రష్టుడు మనమే. When God is speaking to you, if you are postponing your decision, you are nowhere less than a reprobate. ప్రభా, నన్ను క్షమించయ్యా. Lord, forgive me. కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్పజేయి. I wanted to recover what all I lost. దావీదు సమస్తం సంపాదించుకున్నాడు నావే. David recovered all you said. అదంతా నాకు కూడా అయితేనే అన్ని సంపాదించుకో. ఈ కరోనా ఈ లాక్డౌన్ ఎత్తేలోగా Apply the same truth in my life. I want to recover everything. As I am locked down in my room because of corona, I am thinking, give me, help me to recover all. అంతేకాదు, Not only that. ఇంకో సంగతి ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఇలాంటి తలంపు వస్తుంది. ఏం తలంపు అంటే కన్నా అందరూ లాక్డౌన్ అయిపోయారు, లోపలే ఉంటున్నారు, బయట రాలేరు. కనుక ఎంతోమంది అక్కర్లో ఉండారు కదా. Nowadays, so many people are in lockdown, and we are also having this thought. So many people are in so many manifold needs. కనుక మనకంటూ ఒక పెద్ద సంఘం ఉంది హెబ్రోన్ ఇక్కడ. Hebron, here we are having a big church. ఇక ఎంతోమంది ప్రభు ప్రేరేపిస్తూ కొన్ని వంటలు పంపిస్తున్నారు, సరుకులు పంపిస్తున్నారు, చూస్తూ ఉంటున్నాం. God is giving burden to so many people. They are sending vegetables, they are sending food, and we are having these things. అయితే చిన్న సంఘాలు కలిగినటువంటి సేవకులు, But there are some small assemblies, there the servants are there. వాళ్ళకు ఆదివారం నాడు వచ్చే కానుకే కొంచెము. See, on Sunday, whatever offerings that are coming, they are also very little amount they will get. కనుక వాళ్ళు కూడా లాక్డౌన్లో ఉండాలి. వాళ్ళకి ఎవరు సర్వ్ చేస్తారు? They are also in the lockdown condition. Who will help them? మేము మాట్లాడుకుంటూ ఏమనుకున్నాం తెలుసునా? When we were discussing, do you know what we discussed? నిజముగా దేవుడు వాళ్ళని సేవకుగానే పిలిచి ఉంటే, Truly, if God has called them to the ministry, తప్పకుండా దేవుడు అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తాడు. surely God will perform miracles.
అన్నిటికంటే ఇదే బాగుందిరా ఉద్యోగం అని చెప్పి సంచి తగిలించుకొని సేవకు వచ్చేవాడు ఉంటారు. Some people are there. Oh, it is better than every other job. They are taking a bag and they are coming for the ministry. కనుక ఇప్పుడు వాళ్ళు లాక్డౌన్లో ఉన్నారంటే కన్నా సరైనది వాళ్ళు పశ్చాత్తాపడాలని ప్రార్థన చేస్తున్నాం. Suppose if such people are in the lockdown condition, in the proper way you have to repent for your condition. వాళ్ళ కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? Are we praying for them? వాళ్ళకి ఏమైనా జీవితం ఇస్తున్నామా? Or are we helping them in any way? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14th chapter of Proverbs, 31 verse 31. 14:31 14:31 of Proverbs. అందుకే చదువుకుంటామా? All of us. 14:31. 14:31. He that oppresseth the poor reproacheth his maker, but he that honoreth him hath mercy on the poor. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఎంత గొప్ప మాట! బీదను కనికరించేవాడు ఆయన ఘనపరచువాడు అంటే. Yes, if you are having mercy on the poor people, you are honoring your creator. అంతేకాదు 19వ అధ్యాయం, Not only that, 19th chapter. సామెతలు 19వ అధ్యాయం 19th chapter. Proverbs. 19వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించామంటే అంటాడు 17వ వచనం, Verse 17. బీదలను He that hath pity కనికరించువాడు upon the poor యెహోవాకు lendeth unto the అప్పిచ్చువాడు, Lord, వాని and ఉపకారం that ఆయన which he hath given ప్రత్యుపకారం will చేయను. he pay him again. దేవునికి అప్పిచ్చేవాడంట. He is lending to the Lord. ఎంత గొప్ప ధన్యత! A great privilege. కీర్తన 41, 41st Psalm. కీర్తన 41 Psalm 41, 3వ వచనం verse 1. చదువుకుంటామా? All of us. కీర్తన 41 41:1 of Psalms. 3వ వచనం చదువుకుంటాం. Blessed is he that దీనిని considereth the కటాక్షించువాడు poor. ధన్యుడు, The Lord ఆపత్కాల will మందులో deliver him వాణ్ణి in time of trouble. తప్పించును. కనుక ఎవని బతుకోడు బతుకుంటాడు నాకెందుకు అన్నట్టున్నావా? Are you not thinking about other people? Okay, I don't bother about other people. Are you like that? ఏమైనా వాడు కూడా ప్రార్థన చేస్తున్నామా? At least, are you praying for them? వాళ్ళకి ఏమైనా సహాయపడతామని ఏమన్నా మనసు ఉందా? Are you having the mind to help them in a practical way? కనుక దేవుని ధర్మశాస్త్రం చెప్పేది అదే. See, the law is telling the same thing. ఈ దినాల్లో నేను నిర్గమకాండ చదువుతున్నాను. Nowadays, I am studying Exodus. నిర్గమకాండలో చూసామంటే ఒక మంచి మాట రాశాడు. In the book of Exodus, a beautiful word is there. నిర్గమకాండము Exodus. Book of Exodus. 23వ అధ్యాయం 23. 23వ అధ్యాయం Exodus 23, 4వ వచనం, verse 4. నీ శత్రువుని If ఎద్దైనను thou meet thine గాడిదైనను enemy's ox తప్పిపోవచ్చుండగా or his ass అది నీ going కనబడల్లా astray, అగత్యముగా thou shalt surely దాన్ని bring it తోలుకొని back to వచ్చి him again. వానికి అప్పగింపవలను. శత్రువు యొక్క గాడిద మన పశువుతో తప్పిపోయింది, నువ్వు చూసావు, దాన్ని తప్పకుండా తీసుకొని రావాలా, అగత్యంగా తీసుకొచ్చి వానికి అప్పగించు అంటాడు. It is written, if thine enemy's ox or his ass going astray, if you have seen it, thou shalt surely bring it back to him and 23వ hand it over to him. 5వ వచనం చాలా Verse ఇంపార్టెంట్. 5. 5వ వచనం చాలా ఇంపార్టెంట్. రే Very నేను important. మాట్లాడుతున్నారు. Verse 5వ వచనము, 5 altogether. నీవు If నా thou see భగవాని the ass గాడిద of him that బరువు క్రింద hated పడి thee ఉన్నట్టు lying చూచి under his burden, దాని నుండి తప్పింపక and would forbear to ఉండునని help him, thou నీవు shalt అనుకున్నాను surely help him. అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను అంటాడు. దాన్ని తప్పింపక ఉందున అని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపాలి. Yes, you have to deliver him from his burden. తెలుగులో బాగుంది, తెలుగులో బాగుంది. 5వ వచనం నేను చదువుతానండి. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండడం చూచి దాని నుండి తప్పింపక ఉందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. Yes, though you are thinking, okay, I don't bother, but actually you have to deliver it from the burden. అనుకొనినను, Even though you think like that. కనుక మన లోపల ఎన్నెన్నో అనుకోవడానికి వస్తూ ఉంటాయి. See, so many things we will be imagining and thinking. అయితే మనం అట్లా అనుకోకూడదు. We should not think like that. మనము పోయి సహాయపడాలి. We have to go and help. ఇదే ధర్మశాస్త్రంలో ప్రేమ ఇక్కడ ఉంది. See, here we are able to see the love in the law. ఇంకా మనం గమనించామంటే If we see further. వానికి ఏమన్నా సాయం పడేట్టుగా ఉండవు ఎవరికైనా పేదవాళ్ళకు. So today, for any poor person, are you extending your hand to help them practically? తద్వారా దేవునికి ఒప్పించిన వాడు అవుతావు కదా. If you do like that, you are lending unto the Lord. లూకా సువార్త Luke's Gospel, 6వ అధ్యాయం, Luke chapter 6. లూకా సువార్త 6వ అధ్యాయం Luke's Gospel chapter 6.
మనం ఎలాంటి వాళ్ళం అంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తాం. See, our nature is we will love them who loves us. That is our nature. ఎవరికైనా ఏమైనా ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారా అనే ఉద్దేశంతో ఇస్తాం. See, if we give anything to other people with a desire, okay, they will repay somehow. So with that desire we will give to others. 32వ వచనం Verse 32, 632, కలిసి చదువుకుంటాం. all of us. మిమ్మల్ని For ప్రేమించే if you వారిని love మీరు them which ప్రేమించాలా? love you, మీకేం మెప్పు what కలుగును? thank have పాపులను ye? తమను For sinners also ప్రేమించుతున్నారు. love those ప్రేమించారు that కదా love them. కదా. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఏం ప్రయోజనం? What is the use if you are loving those people only who are loving you? వాళ్ళు మళ్ళా నిన్ను ప్రేమించి అది అక్కడే సెటిల్ అయిపోయా. Again they will love you, and whatever you have given they will give you back. 33వ వచనం Verse 33, చదువుకుంటాం. all of us. మీకు And if you మేలు do good చేయ to వారికే them మేలు who do చేసినలా good to you, మీకేం మెప్పు what కలుగును? thank have ye? పాపులను For అలాగే sinners చేదురు కదా. also do even the same. కనుక నువ్వు మేలు చేస్తే మళ్ళీ వాడు మేలు చేసే వాళ్ళకి నువ్వు చేస్తే ఏం ప్రయోజనము? If you are doing good to somebody, expecting something, they also may do the good. Then what is the use? పాపులు కూడా అదే చేస్తున్నారు Even కదా. sinners are also doing like that. 34వ Verse వచనం 34, మీరు ఎవరి వద్ద And మరలా if ye పుచ్చుకున్న lend to వలనని them of whom నిరీక్షించరు ye hope to వారికి receive, అప్పించడలా what మీకేం thank మెప్పు have కలుగును? ye? For పాపులను sinners also తనిచ్చినంత lend to మరలా sinners to receive as much again. 35వ వచనం Verse 35, మీరైతే But love ye ఎట్టి your వారిని enemies, గుర్చేయను and do good, నిరాశ and చేసుకొనక lend, hoping మీ for శత్రువులను nothing again, ప్రేమించుడి and your మేలు reward shall చేయుడి be great, అప్పిడి and you shall be the children అప్పుడు of the highest, మీ ఫలము for he is గొప్ప kind దేవుడును unto the మీరు సర్వవంతుని unthankful కుమారులై unto the అందరూ evil. ఆయన కృతజ్ఞత లేని వారిలను దుష్టులను ఉపకారి ఉన్నాడు. కనుక 36 36. కాబట్టి మీ తండ్రి Be కనికరం therefore గలవాడున్నాడుగా merciful, as your ఉన్నట్టు Father also మీరును is merciful. కనికరవాడు. కనుక ఏమంటాడు? ఎవరితో మళ్ళీ నీకు ఇవ్వలేరు వాళ్ళకి, Those people who cannot repay you, give to such people. వాళ్ళు మళ్ళీ నీకు ఇవ్వలేరు. They cannot repay, they cannot give back. కనుక అలాంటి స్థితిలో ఉండే వాళ్ళకి And if we give to those people who are in such a situation, అప్పుడు దాని ఫలితం నీకు అక్కడ పరలోకంలో ఉంది. and you will have the reward in heaven for that. 35 వచనంలో ఏమంటాడు? Verse 35, మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకొనక. but love ye your enemies and do good and lend, hoping for nothing again, and your reward shall be great, and ye shall be the children of the highest. మనకు తెలుగులో మీరైతే ఎట్టి వారిని గుర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్ప దేవుడును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. So you have to love your enemies and lend them, give to the poor people, then you will be the children of the Most ఏమి High. తలంచొద్దు. అయ్యో వీనికి ఇస్తే ఏమవుతుంది అని ఏం తలంచొద్దు. If I give to them, what will happen? Don't have such thoughts. కనుక నువ్వు ప్రేమతో ఇచ్చేస్తురా, వాడు మళ్ళీ నీకు ఇవ్వలేడు, ప్రతిఫలం అక్కడ ఉంది. With love, you give to them, they cannot repay, but the reward is there in heaven. కనుక ఈ రీతిగా ఎప్పుడైతే నువ్వు ఆ విధానంలో చూసి ఇస్తూ వస్తావో దేవునికి కావాల్సింది అది. So when మనతో you బంధుత్వం love and follow this, then God wants that. మనం చూసామంటే ఒక కరువు వచ్చింది, ఆ కరువులో అంతా కూడా మీరు డబ్బు పోగు చేసి పంపించండి అన్నాడు అపోస్తున్న పౌలు. Apostle Paul wrote in one place, there was a famine, you collect money and send. Paul wrote 2 కొరింథీ 2 Corinthians 8వ అధ్యాయం 8th chapter 2 కొరింథీ 8వ అధ్యాయం 8th chapter of 2 Corinthians, 3వ వచనము. verse 1. సోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుకూలపడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. 2వ వచనం. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించను. Though they are so poor, yet their benevolence, their liberality, that was increased. ఎట్లుంది? నిరుపేదలుగా ఉండి ఇస్తున్నారంట. They are so poor, in utmost poverty. మనం ఉండి ఇవ్వలేకపోతున్నామే. Many times we are having and we are not giving. వాళ్ళు నిరుపేదలుగా ఉండి ఇస్తున్నారంట. They are utmost poor, yet they were giving. ప్రభువా నేను కూడా ఇస్తానయ్యా, Lord, I too will give. నా దగ్గర కొంచెం ఉంది ఇస్తాను కదా, I am having little bit, I will give. కనుక నేను ఇస్తాను. I also will give. అప్పుడు చూస్తావు అద్భుతాలు, Then you will see miracles. అప్పుడు చూస్తావు ఆశ్చర్య కార్యాలు. Then you will see wonders. ఇచ్చి చూడు, Give and test. స్వార్థపడు అయిపోవద్దు, Don't be selfish. ఇచ్చి చూడు. Give and see. కనుక భక్సింగ్ గారు నేర్పించడం కూడా అదే. So Brother Bhat Singh also, he taught us the same. పౌలు గారు కూడా ఏమంటాడు తెలుసునా? What Paul is telling? పుచ్చుకుండ కంటే ఇచ్చుడు ధన్యత అని ప్రభు చెప్పు కదా అంటాడు. See, the Lord said, better to give than to receive. కనుక
ఇచ్చేది నేర్చుకుంటాం. So let us learn how to give. మన చేయి పైగా ఉండాలి కానీ ఇట్లా కిందిగా ఉండకూడదు. Our hand must be above giving, not at the bottom receiving. కనుక ప్రార్థన చేసి ప్రభువా ఎవరు అక్కర్లో ఉండారు ఆత్మధార నాకు చూపించు వాళ్ళకి ఏదైనా సహాయపడతాను అను. You pray, Lord, who is in need? Show me, I will help them. You pray. ఒకతో నా బ్యాంక్ అకౌంట్లో ఎంత వేసాడు తెలిసిన, నా బ్యాంక్ అకౌంట్లో వేసాడు ఒకతను Somebody put in my bank account, you know how much? 10 రూపీస్. 10 rupees he put. నేను మిగిలిన వాళ్ళందరికంటే ఆయనే ఎక్కువ వేసాడు. I told, more than all the people, he gave more than anybody. ఎందుకు? Why? ఎంతమందికి ఇచ్చాడు ఇలా మనకు తెలీదు. We do not know to how many people he has given. ఆ 10 రూపాయలు ఎంత సంతోషంగా నా బ్యాంక్ పడిందో చెప్పనది కాదు. See, 10 rupees he deposited in my account. What a joy it is. కనుక కొంచెమైనా చేయత ఈ Let it be a small amount, give. అది ఎంతో వాళ్ళకి విలువైనదిగా ఉంటుంది. It will be so useful and valuable in the recipient's sight. శిష్యులు కూడా చెప్పాడు కదా, మీరు ఏం తీసుకొని పోవద్దు అని అంటాముడి. కనుక ఇది అంటాడు, మీరు మీ నేను మీ అంటాడు మీరు వెళ్ళినప్పుడు మీకేమన్నా కొరత అయిందా? See, Lord Jesus Christ asked the disciples, don't take anything with you. But again he asks, are you lack of anything when you went there? లూకా సువార్త, Luke's Gospel. లూకా సువార్తలో Luke's Gospel. చెప్తున్నాడు కదా, The Lord is telling, మీకేమైనా కొరత అయిందా? have you had any lack? ప్రభా ఏం మాకేం కొరత కాలేదయ్యా. Lord, no lack at all. 20వ అధ్యాయం Verse లూకా సువార్త 20వ అధ్యాయం 20. Chapter 20, Luke's Gospel. మాకేం తక్కువ కాలేదయ్యా అని అన్నారు వాళ్ళు. What they replied, we lacked nothing. మాకేం తక్కువ కాలేదు. We lacked nothing. ఇచ్చి చూడు. Give and see. లూకా సువార్త 22వ అధ్యాయం 22nd chapter, Luke's Gospel. 35వ వచనం నుండి Verse 35 onwards. చదువుకుంటామా? Let us all read together. మరియు And he ఆయన said unto సంచియు them, జాలియు when I చెప్పులను sent లేకుండా you నేను మేము without పంపినప్పుడు purse and మీకు scrip ఏమైనా and shoes, తక్కువ అయినా lack ye అని anything? వారిని And they అడిగినప్పుడు said, వారు nothing. ఏమీ తక్కువ కాలేదండి. చూసేటుంది, See how wonderful it is. మీకేం తక్కువైందా? ఏం తక్కువ కాలేదా? Have you lacked anything? Devuda- Their answer is nothing. దేవుడు అద్భుతం చేస్తాడు, God performs miracles. అద్భుతం చేస్తాడు. God will perform miracles. ఒకటే రెండు ఇన్ని చెప్పగలము. Not one, so many. మేము నార్త్ ఇండియా స్వార్థకి వెళ్ళాం. When we went to North India Gospel Campaign, ఒక స్వార్థ ఏం చేసుకున్నాము, రే ఎవరిని అడగద్దు, ప్రభు ఎలా మాకు దారి చూపిస్తాడు, ఎలా నడిపిస్తాడో చూస్తాము అని చెప్పి అలా వెళ్ళాం మేము. in one campaign, we discussed among ourselves, let us not ask anybody anything. How the Lord will lead, let us see. అద్భుతకరంగా నడిపిస్తూ వచ్చాడు. In a wonderful way, the Lord led us. మేము వ్యాన్లో వస్తూ ఉంటే ఇక్కడ ఈవేళ రాత్రి ఎక్కడ ఉండాలా అనుకొని వస్తూ ఉంటే ఒకతను మోటార్ బైక్లో వచ్చి ఇట్లా ఇలా రండి ఇలా రండి ఇలా రండి అంటున్నాడు. See, when we were coming in the van, tonight where we have to stay, that was a great question in our hearts. And one man came on the motorbike and, hey, come this way, he is asking. ఎవరి మనుషుడు? Who is this man? మాకు ఆశ్చర్యం అవుతా ఉంది. We were wondering. నేను తిరిగి అడికి వెళ్ళే ఉంది, Ah, అక్కడ ఆయన భోజనంతో తయారు చేసి పెట్టాడు మా కొరకు. and when we went there, not only has shown the way, he prepared the food for all of us. ఆశ్చర్యమైంది. Wonderful thing. We wondered. మీరు ఇక్కడ సేవ చేసేంతవరకు మా ఇంట్లో ఉండండి. See, as long as you serve the Lord in these areas, be in my house. కనుక మీకు ఎలా తెలిసింది మేము వస్తున్నామంటే, How do you know that we are ఎవరో coming? ఫోన్ చేశారంట. Somebody phoned me. ఫోన్ చేసే రీతిగా ఒక టీం వస్తుంది, A team ఆ is టీం coming. మీరు చూసుకోవాలా. And you have to look after the team. ఎన్ని అద్భుతాలంటే ఒకటిగా రెండు కాదు, Not one or two, many wonders. ఇలాంటి ఎన్నో చెప్పగలం. So many things we can share. ఒకటిగా రెండు కాదు. Not one or two. ఒకసారి ఈ ఓఎం టీం ట్రక్లో వెళ్ళాం. Once we went in the OM team truck. ట్రక్ కనుక ఆ ట్రక్లో ఉండి బయటికి రాలేకపోతున్నాం, కుంభ వర్షం. We are not able to come out of the truck because it was raining. హోటల్ పక్కనే ఉంది. The adjacent, there was a hotel. ఆ హోటల్ పోలేకపోతున్నాం, We are not able to go to the hotel. అంత వర్షం, And such a heavy rain was అంత there. భయంకరమైన వర్షం. Yes, heavy rain. ఆ వర్షం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాము, భోంచేసాం. And after the rain stopped, we went and had food there. భోంచేసిన తర్వాత ఇక్కడ నా క్రైస్తవులు ఉన్నారంటే ఒక అడ్రస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాం. And then after eating, we asked any Christian is there here means. They gave an address and we went to that place. అక్కడికి వెళ్ళాము. మేము 9 అడుగులు ఉంటే 9 మంచాలు సరిగ్గా ఉండాడు.
We were 9 people, we went there, exactly 9 carts were there. అలసిపోయాము, ఎటు పడినా మాకే లేదు. So we were so tired, see, we just slept like ఆ that. ముసలాయన మనందరినీ పండబెట్టాడు, బట్టలు కప్పాడు, పడుకోండి మీరు అన్నాడు. And that old man, he gave us those carts, he gave the blankets, you take rest, he was telling. లేవగానే బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది, పిల్లల్ని లేపి వీళ్ళంతా సువార్థికులు, దైవజనులు, వాళ్ళు సేవ చేస్తే ఆ ప్రతిఫలం మనకు వస్తుంది అని చెప్పి అందరినీ లగ్గొట్టి మంచి బ్రేక్ఫాస్ట్ భోజనము అంతా సిద్ధం చేసి పెట్టి Immediately after our sleep, he wakes us up, and by the time we woke up, all the breakfast is there. You are all servants of God, you are doing the gospel work, you have nice breakfast, he prepared. ఆశ్చర్యపోయాం. We wondered. ఇలాంటివన్నీ చెప్పగలము. So many things we can tell. మా టైర్ ఒకటి బస్ట్ అయిపోయింది. In one trip, one of our van tires was bursted. ఒరిస్సా భయంకరమైన ప్రాంతం. Not only that, that is in Orissa. ఒరిస్సాలో కనుక ఇంకోటి అరిగిపోయింది, స్పేర్ టైర్ కూడా సరిగా లేదు. So one is bursted, the other tire is torn out, and Stephanie, the spare tire was also not there. ఉంది, అది కూడా సరిగా There is a spare tire is there for namesake, it will not work. ఇప్పుడు ఏం చేయాలా? Now what to do? సువార్తలు అమ్మితేనే మా దగ్గర డబ్బు. If we sell the gospels, then only we can have money. అంత డబ్బు ఆడుస్తుంది, మేము కూడా భోంచేయాలి కదా. How can we get such a huge amount of money? We also have to take food. మేము ఒక స్థలానికి వెళ్ళాం. We went to one place. అక్కడ ఒక 2-3 విశ్వాస కుటుంబాలు ఉన్నాయి. There 2 or 3 believing families are there. వాళ్ళలో ఒక విశ్వాస కుటుంబం అనేది, మేమేమన్నా పైసలు ఇస్తే మీ టీంకే ఖర్చు పెడతారా, ఇంక దేనికి ఖర్చు పెడతారని అడిగాడు. So one family asked us, if we give you money, are you going to spend only for the team and teamwork, or will you use it for any other purpose? అయ్యా టీంకే ఖర్చు పెడతాం. we were so thankful to the Lord inside and outside also. Oh no, we will be spending only for the team. మాకు కావాల్సిన ఒక్క మంచి టైరే కానీ 2 టైర్లకు సరిపోయే డబ్బు ఆయన దాచిపెట్టున్నాడు, అక్కడ సుమోగమంతా మాకు ఇచ్చాడు. Actually we needed only 1 tire, but that brother somehow he stored his tithes and all those things, and that amount was sufficient for 2 tires. ఎన్ని చెప్పగలం ఇలాంటివి? How many things are there? ప్రభు యొక్క మాట నమ్మి వెళ్ళి చాలు. Believe the words of Lord Jesus and go, that is sufficient. అంతే చాలు. That's all. ఇప్పుడు ఇంట్లోనే ఉండు అన్నటువంటి ఒక మాట ఉంది కదా. Here it is written, you be in the house. కొంతమంది దీంట్లో ఇది వాట్సాప్లో కూడా ఇస్తున్నారు. Some of the people, they are putting in the WhatsApp this lockdown. యెషయా గ్రంథము Isaiah. Book of Isaiah. 26వ అధ్యాయం Chapter 26. 21వ వచనం. 21. మనం చదువుకుంటామా? All of us. నువ్వు వెళ్ళి For behold, the Lord cometh out of his place to punish the inhabitants of the earth for their ఉగ్రత iniquity. తీరిపో వరకు The earth also shall disclose her blood and shall no more cover her slain. కొంతమంది వాట్సాప్లో కూడా ఇక ఇది ఇస్తూ Some people వచ్చారు. in the WhatsApp, they have quoted this verse. వస్తుంటే మాకు అనుభవం ఉంది ఇది. We are having the experience of this. ఒరిస్సాలోనే In Orissa, భయంకరమైన ప్రాంతం. it is a very, very terrible place. స్వార్థకు చోటు లేదు. There is no place for gospel. స్వార్థ అయిపోయామంటే కన్నా నిన్ను కొడతారు. And if you share the gospel, they may beat you also. ఒక స్థలంలో కూడా సైకిల్ ఎత్తుకొచ్చాడు ఆమె దేశానికి. And in one place, one fellow brought a big cycle to throw it upon me. ఇంత పెద్ద రాయి నా పక్కన పోయింది. And a big stone he has thrown, but it has gone beside me. కనుక ఇట్లాంటివి ఎన్ని చెప్పగలము? So many things are there, experiences. ఆ యొక్క దొరగారేమో ఇంకా బండి నడిపించే దొరగారు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఒకడు మా బండి కింద మంట పెట్టాడు. The brother, the white man from a foreign country, that OM truck driving brother, he was there in the police station, the van is here. Another fellow from, we do not know from where he has come, and he has put fire to the van. ఎన్ని So many difficulties. ఇలాంటి వాటి అన్నిట్లో ఏం జరుగుతుందంటే కన్నా ఒకసారి మళ్ళా ఆ టౌను ఇటువైపు అటువైపు ఉంది. బారాగడ్డ, దాని పేరు మర్చిపోయాను. There is a town, the town was there this side and the other side. మధ్య చెరువు ఒకటి ఉంది. And in between there is a tank. కొంతమందిని అక్కడ వదిలిపెట్టాం, కొంతమంది ఇక్కడ వదిలిపెట్టాం. So we have left some of the brethren in one place and another brother this side. కనుక ఈ మధ్యలో మేము వస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేశారు, ఒకడు మా ఇంటమ్మడే వస్తున్నాడు. ఆ ఊరిలో కొట్టారు, తన్నారు, దీవులో కూడా తన్నాడు చెప్పి వస్తున్నాడు వాడు. So one fellow was following us, and with what is the news in his mind,
these people are beaten in that village, here also you beat them to bring. He is bringing that tidings, వచ్చి ఏమంటారు ప్రవోక్ చేస్తున్నాడు. and he is provoking the people there of that village. కానీ మేము చూసాం కూడాను. We have seen him. ఈ మధ్యలో చెరువు ఉంది చూడు, అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద వస్తా అంటే ఆపేశారు మమ్మల్ని. So in between the tank is there is a small road and they stopped us there. కనుక ఆ కీ తీసేశారు. ఇక డ్రైవర్కును మాకు మధ్యలో అడ్డు ఉంది. So they have taken over the key, and between driver and us there is a little bit gap. కనుక ఆ కీ తీసేసే కొద్దీ ఇంకా బండి ఆగిపోయా. So they have taken the key of the van and the van was stopped. ఆయన డ్రైవర్ని కూడా గుర్తుతున్నారు. And they were beating, giving blows to the driver. నేను మా యొక్క వెనకాల ఉన్నాను. ఇక ఆయన అందరూ లోపలికి ఎక్కేశారు, నన్ను కిందకి లాగేశారు. కొత్తగా స్టాక్ వస్తే అంత కూడా పడేశారు కింద. So I was there also in the back seat, and they have entered and they have pulled everybody out. నాట్ ఎవ్రీబడి, ఆల్ ది థింగ్స్, All the things they have material out. గాస్పల్స్, బైబిల్స్ అన్నీ కూడా పడేస్తున్నారు. Gospel and all the Bibles and all the literature. ఒక బ్రదరు కొత్త బైబిల్ కొని ఉన్నాడు. ఆ బైబిల్ చూసుకొని ఒక పేపర్ చింపి వేసేస్తున్నాం. పెద్ద గాలి వస్తుంది. One brother was among us, and he is having a new Bible, and they were turning page by page and they are throwing in the air. Wind was there. సరే గబగబా ఒకతను వచ్చాడు, రే విదేశీయులను కొడితే కన్నా పెద్ద కేసు అవుతుంది, ఆ పని చేద్దండి అని అందరినీ తరిమేశాడు. మేము వెంటనే వీళ్ళను కలెక్ట్ చేసుకుని పోయాం. So another person from that village came, if you beat the foreigners it will become a big case, so don't touch them. So we have packed all these things and we have gone. వెళ్ళిపోతే ఇక హిందీ బైబిల్ ఒక పేజ్ చింపేశాడే, ఒక్క పేజీ మాత్రము బండిలోకి వచ్చింది గాలిలోకి. That one person has torn off every page and he has thrown it in the air, and when we were going, one page has come into the van again. ఆ పేజీ ఇదే వచ్చింది దాంట్లో ఉంది. And that page, this 26-21 verse. వచ్చేది అమ్మ అంత ఉగ్రత ఉంది, కాస్త మనం మౌనంగా ఉంటే మంచిది అని చెప్పి ఒక మిషన్ కాంపౌండ్లో మౌనంగా ఉన్నాం. Then we thought there is indignation here, so it is better for us to hide ourselves. In a mission compound we stayed. అనగా వర్షం పడుతుంది, It was raining. మేము ఎటు వెళ్ళిపోతామో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. They were so carefully observing in which way we go. కనుక రాత్రి ఉడాయించాం. And during the cover of the darkness, during the night time we went, left that ఒక place. స్థానం పెడితే పెద్ద వరద. In one place great flood was there. అంతేకాదు అటువైపు లారీలు ఆగిపోయినాయి, ఇటువైపు బండ్లు ఆగిపోయినాయి. And that side the lorries are stopped and this side also. ఏం చేయాలి మాకు అర్థం కాలేదు. What to do, we were not having any idea. ఇక స్కెఫోల్డ్ మీద ఉంది బ్రిడ్జి, ఇంకా కట్ల పూర్తి కట్ల. And that bridge was under construction, still the scaffolding was there. ఇక దాని మీద కొంతమంది నడిచి వెళ్ళిపోయినా మేము ఇటు వస్తామన్నాం. And we told that some of the people can walk on the scaffolding and the wooden pieces, and we will come in the other way, we told. కనుక వెళ్తామనే కొద్ది As we wanted to go, అందరూ వద్దు అంటున్నారు. everybody is telling don't go. చాలా ఎత్తుగా వస్తుంది వర్షము, అదే వరద, Because the flood is coming very severely. వెనక్కి పోలేము. We cannot go back. ఇక్కడేమో చూస్తే ఇది ఎట్లుంది. You see the condition, the scaffolding, all these things are there like this. ఇప్పుడు ఎలా పోవాలా? How to go? వెళ్ళి తెరల్సిందే, మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. We cannot go back, we have to go forward only. ఆ యొక్క ఫారిన్ డ్రైవర్కు ధైర్యం చాలదు, నేను పోదమ్మా నేను నడపను అన్నాడు. And that foreign brother who is driving the vehicle, and it is dangerous, I cannot drive, he told. ఒక బెంగాలీ బాబు ఒకడు ఉన్నాడు, నేను నడిపిస్తా అన్నాడు. And then one brother from Bengal, he was there, and he told, I will drive the vehicle. రోడ్డు మీద మోకాళ్ళ మీదకి వచ్చాం, బురదలో. On the road, in the dirt, we knelt down. ప్రభా, Oh Lord, మాకు వేరే దిక్కు లేదు, there is no other way for us. వెళ్ళి తీరాల్సిందే. We have to go. యెషయా 43:2 అన్నావు కదా. In Isaiah 43:2 you told, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందను, నదులు పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లి పారవు. when thou passest through the waters, I will be with thee, and through the rivers they shall not overflow thee. Thou hast given the promise. ఈ వాక్యం చేపట్టాం. And we held this promise. అది కూర్చున్నాడు And డ్రైవరు. that Bengali brother, he sat, ఇంకో బ్రదర్ కూర్చోబెట్టాం. and another brother also sat. బోలో జిందా ఖుదావున్ యేసు మసీహ్ అన్నాము. And Bolo, we told Jai to Lord Jesus. అయితే వెళ్తా ఉంటే As we were going, నేను నమ్మరా ఆ బండి వెళ్తా ఉంటే ఇట్ ఇస్ ఫ్లోటింగ్. see, when we were going, whether you believe it or not, and this van we was, are here only, this side only. we are here only, that vehicle like a boat, it is floating.
ప్రభా 43:2 యెషయా 43:2. We were there and we were, claiming the promise, Lord, Isaiah 43:2. అట్లా ఇట్లా చేసి సరిగ్గా వెళ్ళిపోయింది, రేపు వచ్చేసాం. And like that boat only it has gone and came to the other side. మళ్ళా ఇంకో రూట్లో వెళ్ళి మళ్ళా సాలూరు ఆ ప్రాంతాలకు వచ్చాం. And we went in the other way and again we have gone to that Saluru and that border of Orissa. అక్కడ ఇంకా ఆటంకాలు లేవు, చక్కగా సువార్త జరిగింది. There are no objections or hindrances. Wonderful gospel was there. సరే, సువార్త పని చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పగా సహాయపడుతూ వస్తాడు. So when we do the work of the gospel, God will wonderfully అదే మనకే కాదు, works on our behalf. అదే మనకే కాదు, మనం కూడా ఇచ్చేట్టుగా ఉండాలా. Not only on the receiving side, we also must be on the giving side. అది చాలా ఇంపార్టెంట్ మాట. Very important. అంటాడు కదా, అంటాడు మత్తయి సువార్తలో Matthew's gospel, 6వ అధ్యాయం Matthew chapter 6, 19-20 వచనాలు. 19-20. మత్తయి సువార్త 6వ అధ్యాయం Matthew's gospel 6 chapters, 19-20 వచనాలు 19 and 20. చదువుకుంటామా? All of us. Lay not up for yourselves treasures upon earth, where moth and rust do corrupt, and where thieves break through and steal. But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust do corrupt, and where thieves do not break through nor steal. పరలోకముందు నీ యొక్క దాన్ని కూర్చుకో. Lay up treasures for yourself in heaven. తిమోతి రాసిన మొదటి పత్రిక, 1 రెండవ పత్రిక, 2 Timothy, మొదటి పత్రిక అనుకుంటా, మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 1 Timothy 6వ అధ్యాయం 6 chapter. ఇక అంటాడు కదా, 17-19 వరకు చదువుకుంటాం. Paul is telling from 17 to 19. కలిసి చదువుకుంటాం. All of us. 17-19 వరకు. 17 through 19. Charge them that are rich in this world, that they be not high-minded, nor trust in uncertain riches, but in the living God, who giveth us richly all things to enjoy, that they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate, laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవునిందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును మనకు ధారాళంగా దయచేయ దేవుడు. And our God, who giveth us తమ కొరకు మంచి పునాది వేసుకొనొచ్చు, మేలు God చేయవారును, giveth richly all things to enjoy. సత్క్రియ అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. You command them to do like this from verses 17 to 19. కనుక ఈ రీతిగా ఇతరులకు పాలిచ్చే ఉండు, So share with others. ఇచ్చే నేర్చుకోండి. Let us learn how to give. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూస్తావు. Then what God will do, you yourself can see. చివరిగా ప్రభు ఏమన్నాడు తెలుసునా? Lastly, what the Lord said? గొర్రెలు మేకలు వేరు చేసినప్పుడు When he is dividing the goats from the sheep, ఇక మాథ్యూ 25th చాప్టర్ in Matthew 25, అన్నాడు, ఇక గొర్రెల వైపు చూసి And అన్నాడు, looking unto the sheep, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా the రండి, blessed of my Father, come. లోకం పుట్టిన మొదలుకొని మీకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రవేశించండి అన్నాడు. And the Lord has prepared you this kingdom right from the beginning of the world, and you enter into that kingdom. ఏమన్నాడు? నేను ఆకలి కొని ఉంటుంది, నాకు భోజనం పెట్టారు. When I was hungry, thou hast given us food. తప్పికొని ఉంటుంది, When I was thirsty, you have given me water. దాహం ఇచ్చారు. నాకు బట్టలు లేకుండాను When I was naked, నాకు వస్త్రాలు ఇచ్చారు. you have given me clothes. రోగిని ఉంటుంది, When I was sick, నన్ను పరామర్శించి వచ్చారు. you have looked after me. చెరసాల్లో ఉంటుంది, I was in prison, నన్ను విజిట్ చేశానికి you వచ్చారు. have visited me. కనుక ఇవన్నీ ప్రభా నువ్వు ఎప్పుడు దప్పిగా ఉంటుంది, ఎప్పుడు ఆకలిగా ఉంటుంది, ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటుంది అని చెప్పి అంటుంటే, And they are asking, Lord, when you were thirsty, when we are hungry, when you are naked, when you are in prison. ఈ అల్పులైన సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. The Lord told, if you help one of these small weak brethren, thou hast done to me. నాకు చేసినట్లే. It is as good as doing to me. అది ప్రభు చివరిగా చెప్తున్న మాటలు అవి. These are the last words of Lord Jesus Christ almost. దీనికి ఇంకో వాక్యం ఒకటి లింక్ అయింది నాకు. And another verse linking to this, యోబు గ్రంథం 41:11. Job 41:11. అందరికీ చదువుకుంటామా? All of us, అందరికీ చదువుకోవాల్సిన వచనం ఇది. all of us have to read Job 41:10. 41:11. 41:11. All of us, please. చదువుకుంటామా?
Who hath prevented me that I should repay him? Whatsoever is under the whole heaven is mine. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాలమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. కనుక ఆకాశ వైశాలమంతా నాదే కదా. The whole heaven, whatever is there under the heaven is mine. నేను తిరిగి ఇచ్చినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినాడా? Who hath prevented me that I should repay him? ఇప్పుడు మత్తయి సువార్త 25కి వెళ్తే If you go to Matthew 25, నాకు అన్నం పెట్టారు, you have given me food. నాకు దాహం ఇచ్చారు, You have given me water. నాకు బట్టలు ఇచ్చారు, You have given me raiment. ఇంకా నన్ను పరామర్శించడానికి You have వచ్చారు, visited me. నన్ను ఇంట్లో చేర్చుకున్నారు. And you have received me to your houses. ఇక్కడ ఏమంటాడు? What he is telling నేను here? తిరిగి ఇచ్చినట్లుగా నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినాడా? ఆకాశ వైశాల కింద సమస్తం నాదే కదా. Who hath prevented me that I should repay him? Whatsoever is under the whole heaven is mine. అయితే అల్పుడైన సహోదరుని చేస్తే దానికి రివార్డ్ ఉంది. And if you help a poor brother, there is a reward in heaven for that. పదే పదే మాట్లాడుతున్నాడు. So time and again it is written. మన ప్రభువు యేసుక్రీస్తు వారు Lord Jesus Christ, ఆయన ధనవంతుడై ఉండియు he was rich. మన కొరకే దరిద్రుడయ్యాడు. He became poor for our sake. ఒట్టి దరిద్రుడు కాదు, Not only ordinary poverty, గర్భదరిద్రుడయ్యాడు. and he is utmost the poorest of all. మన ఐశ్వర్యవంతులుగా చేయనిమిత్తమై, So that to make you and me rich. పరమ ఐశ్వర్యవంతులుగా చేయనిమిత్తమై, So that to give the heavenly riches to us. మీరు మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపను ఎరువు కదా. You know ఆయన the ధనవంతుడై ఉండియు తన యొక్క దరిద్ర ద్వారా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయనిమిత్తమై దరిద్రుడాయను. See, Paul is writing, you know the grace of our Lord Jesus Christ. Though he is rich, he became poor so that we people who are poor, we may become rich. ఎప్పుడైతే ఇచ్చేది నేర్చుకుంటామో When we learn how to give, అప్పుడు చూస్తాం దేవ అద్భుత ఆశ్చర్య కార్యాలు. then we can see wonders in our life. ఇటీవలే సిస్టర్ చంద్రమ్మ మరణించింది, మహిమలోకి వెళ్ళిపోయింది. Recently, Sister Chandra in Hebron, senior sister, was called to glory at the age of 89. ఆమె అందరికి ఇచ్చేస్తూ ఉంటుంది. She used to give to everybody. ఎందుకు మన కురియన్ గారు కూడాను ఆ జోబులో ఉంచుకోడు, అందరికి ఇచ్చేది. Even Brother Korean, no, he will never keep even one pie in his pocket. అంతా ఇచ్చేయడమే. Whoever comes giving, that's all. అది కవర్ ఎవడో కవర్ ఇచ్చింటుంది అంటే ఎంత ఉందో కూడా చూసేదిలే వాడికి ఇచ్చేయడం. If somebody gives a cover, what is there in that cover, he will never see giving that cover to another person. మేము అనుకునేది ఏంటి, ఆయనకేం భార్య బెళ్ళి ఎవరు లేరు కాబట్టి ఇచ్చేస్తాడు. మేము అలా కాదు కదా. What we think is he is not having wife and children, that's why he can give to anybody, but we are not like that, a big family. అది కాదు, ఇచ్చే మనసు కావాలి కదా. See, the giving mind must be అది there. కదా. That is important. చంద్ర అంటే గురించి సాక్ష్యం అదే. See, at the time of the burial of Sister Chandra, see, from her life they gave the same testimony. అమ్మ నీకు కొంచెం ఉంచుకో అంటే దేవుడు నాకు ఇస్తాడులే, వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు అక్కర్లో ఉండాలని చెప్పి ఇచ్చేయడమే. Do you know what she used to do? If a poor person is there, she used to give. You must keep something for your needs, means God will give me, first of all, let me satisfy the poor people, she was telling. ఆమె అక్కర్లను తీర్చబడుతూ వచ్చాయి. And God met all her needs. ఆమె ఇంట్లో అందరికీ పెద్దది కనుక ఒక చెల్లెలు ఉంది, మిగిలిన బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు, నాకేం అక్కర్లేదు, దేవుడు నాకు ఇస్తున్నాడు అంటుంది. She is the eldest of the family. One sister is there, another 5 brethren are there. All the time they are asking, because she is the eldest sister, do you want anything, we want to give. All the time she was telling, I don't want anything. ఏం అక్కర్లేదు, నా దేవుడు చూసుకుంటాడు. I need nothing, my God will take care of me. ఎంత మంచి సాక్ష్యము. What a wonderful testimony. వీళ్ళంతా వెళ్ళి చూస్తున్నారు అక్కడ. And these people, they are looking from heaven. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమును తప్పించుకొని విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు వెళదామా. Such a great cloud of witnesses, they are encompassing us and they are observing us. And when they are observing us, shall we get rid of every weight and also every sin that easily beset us, and shall we run the race? కొంతమంది ఏమంటున్నారు, Some are telling, ఇలాంటి పరిస్థితుల్లో భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే లారీలు ఏమో వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వాళ్ళ పేరు ఊరు లేదు, అడ్రస్ లేదు అని అంటుంటే ఈ దానిలో ఎవరు ఉండాలా అంటుంటే అలాంటి కూడా వచ్చాయి. see, some of the people are commenting during the days of Brother Bhatt Singh, when such a situation is there, when he was praying, lorries were coming with loads of rice and other things, but nowadays who will give? So people were saying like that, even today
See, we are getting like that. నేడు కూడా అలాంటి వస్తూనే ఉన్నాయి. Yes, today also God is sending. దేవుడు వదిలిపెట్టలే. God has not left us. అయితే ప్రభు మనల్ని ఎందుకు కోరుకున్నాడో దాని వెలుగులో జీవించామంటే మన మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగము, ఐక్యత, సమాధానము, సంతోషము ఒక కుటుంబంగా జీవించామంటే ఇంకా ఎక్కువగా చూస్తూ వస్తాం. So when we know, when we understand for which the Lord has called you and me, and if we walk in the light of that calling, having love and oneness, and you can see more wonders in our midst. కనుక ఇవాళ నేర్చుకున్న పాఠం ఏంటి? What we learn today? అన్యాయంగా సంపాదించావా? Have you earned these things in an unjust way? మరలా నీతో మాట్లాడుతున్నాడు. Again God is speaking. నీ ఇంట్లో గోడలో ఉండే రాళ్ళు మాట్లాడుతున్నాయి. And the stones in your house are crying, speaking. దూలములు మాట్లాడుతూ The ఉంటున్నాయి. beams are speaking. నీ అన్యాయం అది మాట్లాడుతూ ఉంటుండగా ఒప్పేసుకో. Your unjustness, it is being spoken by the stones and beams. You confess your condition. ప్రేమతో నిన్ను కరోనా నుంచి ఇంట్లో దిగ్బంధి చేశాడు కాబట్టి సరి చేసుకో. Out of love, God sent the corona and kept you, locked down you in the house to show you your condition, set your things right. అంతేకాదు, Not only that, దేవునికి ఏమైనా ఇచ్చాడా? if God has given you anything, ప్రభా నేను ఎవరికైనా ఇవ్వగలనా? Lord, can I give to anybody? ఆత్మ సహాయం అడుగు. And you ask the Spirit of God for His leading. నిన్ను నడిపించి చూస్తూ వస్తావు. And God will lead you, you can see it. పరమకు కావాల్సింది ఇప్పుడే కూర్చుకో. Whatever treasure that is needed in heaven, you can gather it today. దేవునికి అప్పిస్తావు. You will be lending God. ఎవరిని వీళ్ళు శత్రువా, వాడు శత్రు కాదా ఏం ఆలోచించొద్దు. Is he your enemy or your friend? No difference. You need not bother about it. కనుక ప్రభు నడిపిస్తుంటే ఇచ్చేయి. As the Lord is leading you, give to them. దేవుడు చేసే కార్యం చూస్తూ వస్తాం. Then God, you will see the work of the Lord. అక్కడ చూసామంటే కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మా సుజోని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ కృప నిరుపేదలైనను ఇచ్చారంట. The people who are at Macedonia, they were suffering from utmost poverty, yet they gave. కనుక నువ్వు ఎంత ఇస్తున్నావో కాదు, How much you are giving, that is not important. కనుక ఎలా ఇస్తున్నావు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేట్టుగా లేనటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి ఇస్తున్నావా? With what mentality you are giving? Are you expecting anything and giving, or are you giving to those people who cannot repay? ఎవరితో మళ్ళీ ఇవ్వలేరు అట్లాంటి వాళ్ళకి ఇస్తే అక్కడ నీకు కూర్చోబడుతూ వస్తుంది. To those people who cannot repay, if you give, the treasures will be piled up for you in heaven. ఈ లాక్డౌన్ త్వరగా ఎత్తేబడుతుంది. Shortly the lockdown is going to be lifted up. ఇంకా పశ్చాత్తాపడలేదా? Have you not come to the Lord so far by repenting for your sins? నీ పాపాలు ఏం జ్ఞాపకం రావడం లేదా? Are you not remembering your sins? ధనవంతులారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడా లేదా? Rich people, remember, God is not speaking to you? ఎవరికైనా సహాయపడమంటున్నాడా? Is God telling you to help anybody? నిన్ను పరీక్షించుకో. Examine yourself. పరమకు సిద్ధపడతాం. And let us prepare ourselves for the eternal life and heaven. రండి ప్రార్థన Let చేసుకుంటాం. us pray. Let us pray. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడైన మా దేవ, తమ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో సాయంకాలం హెబ్రీ 12వ అధ్యాయము 1-2 వచనాల ద్వారా ప్రత్యేకంగా సులువుగా చిక్కులు పెట్టి పాపాల విషయంలో ప్రభా మాట్లాడుతూ వచ్చారు. చాలా తేలిగ్గా మమ్మల్ని కింద పడేస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ప్రభా మరి అన్యాయంగా ఏదైనా సంపాదించామా? గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయన్నారు హబక్కుకు 2:11. దూలాలు ప్రత్యుత్తరం ఇస్తున్నాయన్నారు. అంతేకాకుండా ప్రభా నేటి దినాల్లో అక్కర్లో ఎంతోమంది ఉంటున్నారు. వారి అక్కర్ను చూచి చూడనట్టుగా ఉంటున్నామా? సాయకరంగా ఉంటున్నామా? సాయం దయచేయండి. మీరే మాతో మాట్లాడండి. ఏవైతే మానవ హద్దుబట్ల ద్వారా ప్రభా వివరించబడలేదో ప్రభా నీ పరిశుద్ధాత్మనే సంపూర్ణంగా వివరించునుగాక. ప్రభా మాకున్నది కొంచెమైనప్పుడు కూడా దానిలో నలుగురికి ప్రభా పంచేదానికి సహాయం దయచేయండి. ఇవేవో మేమేమో లగ్జరీస్ అనుభవించేటువంటి దినాలు కాదు. పరలోకంలో ప్రభా మరి ఇటువంటి ధనం కూర్చుకునేలాగా మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నడిపించండి, కాపాడండి, మీ ఆశీర్వాదాలతో పంపించండి. ఎంతోమంది యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారు. ప్రతి వారితో మీరే మాట్లాడండి. మీ చేతులుగా మనం అప్పచెప్పుకుంటూ గతంలో చేసినటువంటి ఆశ్చర్య క్రియలను బట్టి మరోసారి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏం పాట చూడు.
మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఆత్మ ద్వారా ఎంతెంతమందితో మాట్లాడుతున్నాడో లోబడుతున్నారు వాళ్ళందరికీ సదాకాలము తోడి ఉండునుగాక. ఆమేన్. ప్రభువా సెలవేమో నీ దాసురాలించు నా ప్రభువా సెలవేమో నీ దాసురాలించు దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట అంగీకరించెదను దీనుడనై నీ మాట అంగీకరించెదను స్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమేది మెల్లాంటి స్వరమేది మాధుర స్వరమేది మెల్లాంటి స్వరమేది. ఈ సులుగా చుక్కులు పెట్టి పాపములు 12 ఉన్నాయి. ప్రభు ఎలా నడిపిస్తాడో తెలీదు. 1 ఉన్నాయి. These easily besetting sins, there are 12. I do not know how the Lord is going to lead. అవి వచ్చే గురువారం బేస్తవారము అలా చూసుకుంటాం. From the next Thursday onwards, we are going to meditate those things. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.